హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్. మనమైతే ఈరోజు ఫ్రూటీ బిస్కెట్స్ అయితే ఇంట్లో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్ మనమైతే ఒక బౌల్లో గీ తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ అనేది మనం తీసుకోవాలి. ఇందులోనే షుగర్ పౌడర్ కొట్టేసి వేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్లో గీ మిక్స్ చేసిన తర్వాత మనం మైదా వేసుకోవాలి. ఇందులోనే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కస్టర్డ్ పౌడర్ కూడా అందరి దగ్గర ఉండదు కాబట్టి అది మీ ఇష్టం. అండ్ టేస్ట్ అయితే ఇలానే చేసుకోవాలి, టేస్టీగా ఉండాలంటే ఇవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ ఫ్రూటీ బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా మనకి సరిపడిన మిల్క్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ తర్వాత మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గీ అనేది ఈ పిండికి పట్టాలి కదా, అందుకోసమని. అండ్ చాలా బాగుంటాయి బిస్కెట్స్, మనం బయట కొనుక్కోకుండా ఇలా చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మైదా తీసుకున్నాను కదా, మీరు ఇక్కడ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ మైదాతో అయితే బిస్కెట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయని నేను మైదా తీసుకున్నాను. హెల్తీగా ఇంట్లో చేసుకునే వాళ్ళు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, పిండికి బాగా పట్టించేసాం నెయ్యి అనేది. ఇప్పుడు మిల్క్ వేసుకొని కొద్దిగా వేసుకొని ఒకేసారి వేసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మరి ముద్దగా అయిపోద్ది. ఇంకా మిక్స్ కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సో ఆ విధంగా కలుపుకుంటే సరిపోద్ది, ఆ విధంగా వస్తే సరిపోద్ది. కొంచెం పాలు పడతాయి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా చేసుకున్నాను. నేను ఈ షేప్లో చేసుకున్నాను, సో మీ ఇష్టం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క బిస్కెట్ కూడా నేను మనకి ఏ విధంగా ఏ షేప్ కావాలని ఆ షేప్ చేసుకోండి. అండ్ ఇలా కట్ చేసేసుకొని కొద్దిగా సర్దుకుంటున్నాను. ఇలా సర్దేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, ఇంకే షేప్లో అయినా అది మీ ఇష్టం. ఇలానే చేసుకొని అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది సరిపడే మనం ప్యాన్ అనేది తీసుకొని అందులోకి ఇసుక అయినా లేదంటే సాల్ట్ అయినా వేసేసి స్టాండ్ పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. మంట అనేది లో టు మీడియం కంటే ఇంకొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి. మనకి అవెన్ లేకుండా ఇలా చేసుకోవచ్చు. అందరింట్లో అవెన్ ఉండదు కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను. మధ్యలో చూస్తూ ఉండండి. అండ్ లాస్ట్కి అయితే చూడండి, సైడ్స్ మనకి చిన్న బ్రౌన్ కలర్ అనేది కనిపిస్తాయి, చూసారుగా ప్రతి బిస్కెట్కి కూడా. అలా ఉండేటప్పుడు మనకి పైన కూడా చెమ్మ అనేది ఏమి ఉండదు. అట్లాంటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. చల్లారిన తర్వాత మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉండేటప్పుడు మెత్తగానే ఉంటాయి, తర్వాత చల్లారిన తర్వాత చాలా గట్టిగా అనేది ఉంటాయి. అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు తీసేసుకోవడమే, చల్లారనివ్వాలి. మన ఫ్రూటీ బిస్కెట్స్ రెడీ. చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆగలేకైతే ఆల్రెడీ ఒకటైతే తినేసాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.